హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలామందికి కండరాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా ప్లేసెస్లో బాడీ మొత్తం అక్కడక్కడ పట్టేస్తూ ఉంటాయి. అసలు ఆ కండరాలు పట్టేయడానికి గల కారణాలు ఏంటి? మెడిసిన్ వాడకుండా నేను ఇచ్చే కొన్ని టిప్స్ ద్వారా మీ కండరాల నొప్పులు పోతాయి ఫ్రెండ్స్. ఈరోజు ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మొదటిగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ కండరాలు అనేవి చాలామందికి పట్టేస్తూ ఉంటాయి. దీనికి డీహైడ్రేషన్, బాడీలో వాటర్ శాతం తగ్గినప్పుడు కొన్నిసార్లు కండరాలు పట్టేస్తాయి. గర్భిణీ స్త్రీలకి కండరాలు పట్టేస్తూ ఉంటాయి. అదేవిధంగా శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు, అంటే సోడియం కానీ మెగ్నీషియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ శరీరంలో దాని యొక్క శాతం తగ్గినప్పుడు కండరాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. పర్టికులర్గా కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా రిలీఫ్ కోసం చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే తాత్కాలికమైన రిలీఫ్ మాత్రమే అప్పుడు లభిస్తుంది. బట్ తర్వాత ఫ్రీక్వెంట్గా మళ్ళీ అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆ నొప్పులు అనేవి వస్తూనే ఉంటాయి. అవి రాకుండా మనము మన ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నొప్పులు తగ్గుతాయి ఫ్రెండ్స్. మొదటిగా చూసినట్లయితే కనుక తోటకూర, ఆకుకూరల్లో ఆకుకూరలు అన్నీ కూడా చాలా మంచివి. పర్టికులర్గా తోటకూర తీసుకున్నట్లయితే అందులో కాల్షియం కానీ మెగ్నీషియం ఈ కంటెంట్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మన శరీరంలో ఇంబ్యాలెన్స్ అవుతుందో ఆ తోటకూర కనుక వారానికి ఒక 2 to 3 times తీసుకున్నట్లయితే ఆ నొప్పులు అనేవి తగ్గుతాయి ఫ్రెండ్స్. రెండవదిగా చూసుకున్నట్లయితే కనుక మనకి రాగి ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదర్ ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాగి అనేది జావ రూపంలో కానీ లేకపోతే రాగి లడ్డూస్ చేసుకొని కానీ కన్జ్యూమ్ చేసినట్లయితే కనుక ఆ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇంకొకటి నువ్వుల్లో కూడా చాలా కాల్షియం కంటెంట్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. సో నువ్వులు ఉండలు చేసుకొని అది కనుక చాలామందికి స్వీట్ తినే అలవాటు ఉంటుంది. అన్న తిన్న వెంటనే, భోజనం అయిపోయిన వెంటనే ఆ టైంలో కనుక నువ్వులు డ్రై డేట్స్తో కానీ అంటే ఖర్జూరంతో ఒక ఉండల్లా చేసుకొని తీసుకున్నట్లయితే కూడా ఈ నొప్పులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ కొబ్బరి నీళ్ళల్లో మనకి చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పర్టికులర్గా ఎప్పుడైతే ఎవరికైతే నీరసంగా ఉందో, బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగిస్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే కనుక కొబ్బరి నీళ్ళలో మనకు కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్లోరైడ్ కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి ఫ్రెండ్స్. సో కార్బొనేటెడ్ బేవరేజెస్ తీసుకోకుండా కొబ్బరి నీళ్ళు కనుక తరచూ తాగినట్లయితే దానికి అనేక లాభాలు ఉంటాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నీరసం రాకుండా కూడా అది ప్రివెంట్ చేస్తుంది. సో ఫ్రీ డైజెషన్ అవ్వడానికి కూడా కొబ్బరి నీళ్ళు తోడ్పడతాయి ఫ్రెండ్స్. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన పర్టికులర్గా ఈ 4 ఫుడ్స్ కనుక మీ డైట్లో చేర్చుకున్నట్లయితే ఈ నొప్పులు అనేవి క్రమేపీ ఖచ్చితంగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్, మెడిసిన్ వాడకుండానే. ఎందుకంటే ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడే కండరాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి. ఈ బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అని ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు మన శరీరంలో ఈ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎలాగా అంటే మన శరీరంలో ఇప్పుడు ఒక మాట్లాడేటప్పుడు మనం వింటున్నామనంటే సిగ్నలింగ్ వ్యవస్థ మన బ్రెయిన్ నుంచి ఇప్పుడు కండరాలు పట్టేస్తున్నాయంటే దానికి సిగ్నలింగ్ జరగాలి అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సోడియం కానీ పొటాషియం కానీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవి ప్రాపర్గా ఉండవో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రాపర్ సిగ్నల్ వెళ్ళినప్పుడు అవన్నీ పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి మనము నేను చెప్పినట్లు ఈ తోటకూర కానీ, రాగులు కానీ, నువ్వులు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ డైలీ చేర్చుకున్నట్లయితే ఇవి రావు ఫ్రెండ్స్. అండ్ ఇంకొక సలహా ఏంటి అంటే ఇవి తింటేనే నొప్పులు తగ్గిపోతాయా అంటే దీంతో పాటు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే పర్టికులర్గా మనం స్థూలకాయం ఉన్న వాళ్ళని చూసినట్లయితే చిన్న పని చేసినా లేకపోతే అక్కడ చేతులు లేపినా లేకపోతే ఏదైనా బరువును మోసినా వెంటనే ఏదో ఒక చోట కాలు పట్టేయడమో లేకపోతే నడుము పట్టేయడమో లాంటివి సమస్యలు చూస్తూ ఉంటాము. అయితే వాళ్ళకి డైలీ యాక్టివిటీ లేకపోతే ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ ఉంది ఫ్రెండ్స్, మనం కొంతకాలం దాన్ని వాడకుండా పక్కన పడేస్తే ఏ విధంగా తుప్పు పడుతుందో పని చేయకుండా పోతుంది. అదేవిధంగా మన శరీరం కూడా ప్రతి ఆర్గాన్ని మూవ్ చేయకుండా ఉంటే కనుక, యాక్టివిటీ ద్వారా కదుపుతూ ఉంటే అవి ఫ్రీగా మూవ్ అవుతాయి.
కానీ యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు సడన్గా ఏదైనా పని చేసినప్పుడు అక్కడక్కడ కండరాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి. సో డైలీ వారు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఒక అరగంట యాక్టివిటీ అనేది ఉండాలి. అది వాకింగ్ అవ్వచ్చు, లేకపోతే యోగా అవ్వచ్చు, బ్రిస్క్ వాకింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ, స్మాల్ వార్మప్స్ కానీ. ఈరోజు మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాపర్ డైట్ కూడా ఉండాలి, వ్యాయామం ఉండాలి. వ్యాయామంతో పాటు నేను చెప్పిన ఆహారాలు కనుక చేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కండరాలు పట్టేసే సమస్య నుంచి మీకు విముక్తి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఖచ్చితంగా నా కామెంట్లో చెప్పండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను. మరలా ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.